వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనం ఇప్పటికే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వేలు, కొన్ని సంస్థలు చాణక్య స్ట్రాటజీస్ కానీ ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వేలను మీ ముందు ఉంచడం జరిగింది. సో ఇప్పుడు 4 రాష్ట్రాల్లో అంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో, అస్సాంలో ఏం జరగబోతోంది అనేది కీలకమైనటువంటి ఆసక్తి, ఉత్కంఠ కొనసాగుతోంది. సరే, ఒకవైపు ప్రీపోల్ సర్వేలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ ప్రీపోల్ ఆత్మసాక్షి గ్రూప్ నుంచి రిలీజ్ అయింది. మరి ఇవాళ సెకండ్ ప్రీపోల్ సర్వే కేరళకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు 3 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సినారియోని ప్రజల ముందు ఉంచారు. సో ఇప్పుడు నిజంగానే సెకండ్ ప్రీపోల్ సర్వేలో ఏమన్నా లెక్కలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ నారో ఫైట్ తో గతంలో ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రీపోల్లో ఆత్మసాక్షి ఇచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ప్రీపోల్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే ద సెకండ్ ప్రీపోల్ సర్వే హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ ఇన్ 42 సెలెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓన్లీ. ఎందుకంటే ఈ 42 అసెంబ్లీ సెగ్మెంట్లు చాలా హోరాహోరీగా ఉన్నాయి, టైట్ ఫైట్ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్రంలో అధికారం ఎల్డిఎఫ్ కా యూడిఎఫ్ కా అంటే ఈ యొక్క 42 నియోజకవర్గాలు మాత్రమే డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ యొక్క నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిదైతే ఆ కూటమే గెలుపు అన్నది గతంలో ఆత్మసాక్షి గ్రూప్ యొక్క అభిప్రాయంగా ఫస్ట్ ప్రీపోల్లో రిలీజ్ చేసింది. సో ఇప్పుడు సెకండ్ ప్రీపోల్లో ఏం చెప్తోంది? ఎందుకంటే ఈ 42 కాన్స్టిట్యున్సీల్లోనే కొంత వాళ్ళు క్షుణ్ణంగా మరింత సర్వే ఇన్ డెప్త్ గా చేసి సెకండ్ ప్రీపోల్ కేరళ మీద రిలీజ్ చేశారు. సో ఈ డెప్త్ రిపోర్ట్లకు వెళ్లే ముందు కేరళలో గెలుపు అవకాశాలు ఎవరుకున్నాయి? ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, తెలంగాణలో మేము ఏం చేస్తున్నామని తెలంగాణ మోడల్ని కేరళలో ప్రజెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే కేరళలో ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజంగానే యూడిఎఫ్ ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? రాహుల్ గాంధీ గతంలో వాయనాడు నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్ గా అక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాడు. ప్రియాంక గాంధీ ఇప్పటికి కూడా వాయనాడు నుంచే పోటీ చేసి ఆమె ఎంపీగా కొనసాగుతున్నారు. మరి ఈ ఈక్వేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా యూడిఎఫ్ కూటమిగా అక్కడ పట్టు ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరి తెలంగాణలో ఇక్కడ ఫెయిల్యూర్ మాడ్యూల్ గా కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పినరయ్ విజయన్ కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ కి సవాల్ని తిప్పికొట్టారు సక్సెస్ఫుల్ గా. దాని మీద పినరయ్ విజయన్ చేసినటువంటి ట్వీట్స్ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. వీటన్నిటి వ్యవహారం చూస్తే ఏం జరగబోతుందో చూద్దాం. అయితే these 42 constituencies were chosen by SAS group based on various parameters such as political demography, voting trends, swing analysis, assembly wise performance patterns. So ఇది చూస్తే considering the above factors, the total number of samples collected in the second pre-poll survey is 11,250 across these 42 assembly constituencies. Time frame of second pre-poll survey 28 March 2026 to 3rd April 2026. ఇది రిలీజ్ చేశారు. ఎక్స్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే కేరళలో ఏమేమి ఉన్నాయి? ప్రైస్ రైజ్, అన్ఎంప్లాయ్మెంట్, ఆల్కలిజం అండ్ డ్రగ్స్, కరప్షన్ చార్జెస్, ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం అమాంగ్ ఐఎన్సీ లీడర్స్, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటింగ్, యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ ప్రెజెంట్ గవర్నమెంట్, శబరిమల గోల్డ్ థెఫ్ట్, కమ్యూనల్ పోలరైజేషన్, బీజేపీ ఓట్ షేర్. ఇట్లా 10 ఎక్స్ ఫ్యాక్టర్స్ కూడా ఎన్నికల మీద ప్రభావం చూపుతోంది. సో ఇక ఓట్ షేర్ విషయం కనుక తీసుకుంటే ఈ యొక్క 42 నియోజకవర్గాల మొత్తం క్షుణ్ణంగా చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇక్కడ స్టేట్ రిపోర్ట్ కనుక చూస్తే ఎల్డిఎఫ్ 39.5% ఇవాళ ఎల్డిఎఫ్ ప్లస్ కి అంటే ఎల్డిఎఫ్ యొక్క కూటమికి కనిపిస్తోంది. ఇక అట్లాగే యూడిఎఫ్ కూటమికి 41.1% అంటే యూడిఎఫ్ కు వస్తుంది. అంటే ఇక్కడ యూడిఎఫ్ అధికారం దిశగా అడుగులు పడుతోంది అనేది ఈ యొక్క ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంది. అంటే గతంలో కొంత ఎల్డిఎఫ్ కి ఫేవర్ గా ఉంది. 42 నియోజకవర్గాల్లో కొంత కీలకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. 42 నియోజకవర్గాల్లోనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అని కూడా ఆనాడు రిపోర్ట్లు ఇచ్చారు ఫస్ట్ ప్రీపోల్. కానీ సెకండ్ ప్రీపోల్ వచ్చేసరికి సెకండ్ ప్రీపోల్లో యూడిఎఫ్ కి కొంత 42 నియోజకవర్గాలు కూడా మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో కొంత 41.5% యూడిఎఫ్ కి ఇస్తున్నారు. అట్లాగే బీజేపీకి 15%, అదర్స్ 4%. మొత్తం మీద 15% బీజేపీ, 4% అదర్స్, యూడిఎఫ్ 41.5%, అట్లాగే ఎల్డిఎఫ్ 39.5%. ఈ సర్వే చూసిన తర్వాత ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 71గా కనిపిస్తుంది. అంటే మొత్తం 140 నియోజకవర్గాలకు గాను 71 మ్యాజిక్ ఫిగర్. మరి ఏ సెగ్మెంట్స్ లో ఎవరెవరికి ఎంత లీడ్ ఉంది? ఇది సీట్ల ప్రకారం కనుక చూస్తే ఇక్కడ నార్థర్న్ కేరళలో 48 సీట్లకు గాను ఎల్డిఎఫ్ 16 సీట్లు కొడితే, యూడిఎఫ్ ప్లస్ 30 సీట్లు కొడితే బీజేపీ కేవలం 1 సీటుకు పరిమితం అయితే అదర్స్ కూడా 1 సీట్లో పరిమితం అవుతుంది. ఇక అట్లాగే సెంట్రల్ కేరళ విషయం తీసుకుంటే 53 స్థానాలు నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం స్థానాలు.
ఇక్కడ ఎల్డిఎఫ్ 23 స్థానాలు కొడుతోంది, 29 స్థానాల్లో యూడిఎఫ్ గెలుస్తోంది, ఒక స్థానం బీజేపీ, అదర్స్ 0. ఇక అట్లాగే సదరన్ కేరళ అంటే మొత్తం 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సదరన్ కేరళలో 39 సీట్లు ఉన్నాయి. 39 సీట్లలో ఎల్డిఎఫ్ 19 గెలుస్తోంది, యూడిఎఫ్ 18 గెలుస్తోంది, బీజేపీ 2 గెలుస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే ఎల్డిఎఫ్ ప్లస్ కి 58 స్థానాలుగా కనిపిస్తోంది. అట్లాగే యూడిఎఫ్ కి 77 స్థానాలుగా కనిపిస్తుంది, మొత్తం 140. సో మ్యాజిక్ ఫిగర్ చాలా స్లైట్ గా 6 స్థానాల ఎడ్జ్ తోటి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుంది. బీజేపీకి 4 మొత్తం స్థానాలు బీజేపీకి. సో ఇట్లా చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు పినరయ్ విజయన్ మీద కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండటం, ఆయన 2 సార్లు ఇప్పటికే అధికారం అక్కడ ఎల్డిఎఫ్ కూటమి చేయటం, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 71 ఉంటే 77 స్థానాల్లో యూడిఎఫ్ ప్లస్ అంటే కేవలం ±6 స్థానాలతోటే అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ బోటాబోటీ మెజారిటీతో చాలా టైట్ గా నెట్టుకొచ్చి అధికారాన్ని స్థాపించిందో అదే దిశగా అక్కడ కూడా కొంత 6 స్థానాల్లోనే అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. చూద్దాం. ఇక అట్లాగే నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఫర్ పార్టీస్ నార్థర్న్ రీజన్ లో కరాస్గాడ్, ఖానూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం ఇట్లా అన్ని రీజన్ వైజ్ గా మొత్తం 140 నియోజకవర్గాలకి ఇచ్చారు. అట్లాగే ప్రొజెక్షన్ ఓట్ షేర్ కూడా యాజ్ పర్ ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో ఇచ్చింది. ప్రొజెక్షన్ ఓట్ షేర్ 39% ఎల్డిఎఫ్ కి ఇస్తే యూడిఎఫ్ 38% ఉంది, ఎన్డీఏ 14%, అదర్స్ 9%. ఇక్కడ సెకండ్ ప్రీపోల్ సర్వే ప్రకారం ఎల్డిఎఫ్ కి పెరిగింది, 39.5% అయింది, ఎల్డిఎఫ్ పెరిగింది. కానీ యూడిఎఫ్ కూడా ఊహించినటువంటి విధంగా 3.1% అంటే 3.5% యూడిఎఫ్ కొంత భారీగా అక్కడ పెరుగుదల కనిపిస్తుంది. అంటే ఎల్డిఎఫ్ కి యూడిఎఫ్ కి కొంత పెరుగుదల కనిపిస్తుంది. అట్లాగే ఎన్డీఏ 15%, అదర్స్ 4%. ఇక ప్రొజెక్షన్ షీట్ షేర్ కూడా ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో వీళ్ళు చెప్పినటువంటి కేరళ లెక్కల ప్రకారం 69 నుంచి 73%, 73 సీట్లు గెలుచుకునే అవకాశం ఎల్డిఎఫ్ కుంటే సెకండ్ ప్రీపోల్కి వచ్చే వరకు 58 స్థానాలకి పరిమితమైంది. అదే 67 నుంచి 72 దాకా యూడిఎఫ్ కి కూటమికి ఇచ్చారు. ఇక్కడ 77 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ మాత్రం ఎక్కడ పెరుగుదల కనిపించట్లా, కేవలం 4 స్థానాలు గెలుపుగా సెకండ్ ప్రీపోల్లో ఇచ్చారు. సో ఇక్కడ కీ ఫైండింగ్స్ ఏం కనిపిస్తుంది, సెకండ్ ప్రీపోల్లో కీ ఫైండింగ్స్ ఏం కనిపిస్తుంది? ఎందుకంటే ఫస్ట్ ప్రీపోల్కి సెకండ్ ప్రీపోల్కి 42 నియోజకవర్గాల్లో మొత్తం లెక్కలు మారిపోయినటువంటి నేపథ్యంలో ఏంటి కీ ఫ్యాక్టర్స్ ఏం కనిపిస్తున్నాయి, కీ ఫైండింగ్స్ ఏం కనిపిస్తున్నాయి అంటే స్టూడెంట్స్, ఫార్మర్స్ ఆర్ స్ట్రాంగ్లీ అపోజిట్ టు ద ఎల్డిఎఫ్ గవర్నమెంట్. These are significant internal conflicts within the CPM party in the LDF, which has increased support for UDF. అంటే సిపిఎంలో అంతర్గత విభేదాలు కూడా కొంత యూడిఎఫ్ కి మద్దతు పెరిగేందుకు కొంత అవకాశం కనిపిస్తుంది. అట్లాగే యువత కూడా కొంత ఎల్డిఎఫ్ గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. కానూరు, అలపుజా డిస్ట్రిక్ట్స్ లో ఫ్యాక్షనలిజం అట్లాగే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద ఎల్డిఎఫ్ ఆర్ క్లియర్లీ విజిబుల్. మెనీ ప్రామినెంట్ లీడర్స్ విత్ ఇన్ ద ఎల్డిఎఫ్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ అండ్ ఆర్ కన్సిడరింగ్ లీవింగ్ ద పార్టీ. అంటే చాలా వరకు కొంత అసంతృప్తి వాదులందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు, పార్టీని వీడుతున్నటువంటి సందర్భాలు. ద డిస్టెన్సింగ్ ఆఫ్ సీనియర్ సిపిఎం లీడర్స్ సచ్ యాజ్ టీకే గోవిందన్, యూనికృష్ణన్ అట్లాగే సుధాకరన్, సెరి ఈజ్ అడ్వైజర్లీ ఎఫెక్టింగ్ ద ఎల్డిఎఫ్ ఛాన్సెస్ ఆఫ్ విక్టరీ. అంటే ఎవరైతే 4 కీలకమైనటువంటి నేతలు పార్టీలు లెఫ్ట్ పార్టీలు వీడారో అక్కడ అవకాశాలు సన్నగిలుతున్నట్టుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలిగేషన్స్ ఆఫ్ corruption against MLAs and ministers are damaging the LDF. The BJP is likely to cause losses to the LDF in many assembly constituencies. There is no doubt that the BJP will directly challenge the LDF. Despite the BJP attempting to capitalize on the Sabarimala issue, the credit has largely gone to the INC. Muslim voters are gradually shifting their support towards the UDF. ఎట్లాగో ముస్లిం ఓటర్స్ కొంత కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారని తెలుసు మనకి. అట్లాగే ద ఐఎన్సీ హ్యాస్ ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్ ద FCRA యాక్ట్ ఎనేబులింగ్ ద యూడిఎఫ్ టు అట్రాక్ట్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్. The UDF has been successful in creating a perception that there is a secret understanding between the CPM and BJP. ఇది ప్రజలు నమ్మారు, పర్సెప్షన్ బిల్డ్ చేశారంటే నేను నమ్మను. ఎందుకంటే కమ్యూనిస్టులు బీజేపీ ఒకటి అనేది ఎవరు చెప్పినా నమ్మరు. ఎందుకంటే అది జాతీయ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఇక్కడ కలిసి పనిచేస్తున్నారంటే ఎట్లా? ఇది బిల్డ్ చేయడంలో, పర్సెప్షన్ బిల్డ్ చేయడంలో రాజకీయంగా ఏమైనా సక్సెస్ అవుతారేమో కానీ ఓట్ల పరంగా ఇదే కీలకం అంటే నేనైతే నమ్మను. అయితే although there are internal differences among groups and leaders within the INC, the UDF has managed to prevent these conflicts from surfacing during the elections. In certain constituencies, votes are diverting towards the BJP, may significantly damaging the LDF. There is considerable dissatisfaction among leaders and party cadre towards Chief Minister Pinarayi Vijayan. There is a natural anti-incumbency sentiment against the LDF after 10 years in power. Issues such as unemployment, rising prices, lack of industrial development have increased ఓటర్ డిస్సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ ఎల్డిఎఫ్. సో ఇవి వీళ్ళు
కారణాలు కీ ఫైండింగ్స్ చెప్తూ ఉన్నారు. కేరళ స్టేట్ లో మొదటి ప్రీ పోల్ కి సెకండ్ ప్రీ పోల్ కి తేడా కనిపిస్తోంది. రెండో ప్రీ పోల్ కి వచ్చేసరికి 77 స్థానాలతోటి, అంటే 6 స్థానాలు మార్పుతోటి యూడిఎఫ్ కొంత అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎల్డిఎఫ్ కి కొంత ఇంటర్నల్ ఇష్యూస్, అట్లాగే కొంతమంది పార్టీని వీడటం, అట్లాగే కొంత జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలతోటి కొంత ఎల్డిఎఫ్ కి అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నట్టుగా సెకండ్ ప్రీ పోల్ సర్వేలో ఆత్మసాక్షి గ్రూప్ అయితే చెప్తోంది. మరి చూద్దాం కేరళలో మొత్తం రిజల్ట్స్, అక్కడ ఎన్నికలు ఒకటే ఫేజ్ లో జరగబోతా ఉన్నాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో ఏం జరగబోతుంది, ఎందుకంటే విఘ్నులైనటువంటి కేరళ ఓటర్లు ఎవరికి తీర్పిస్తారు, ఏ కూటమిని గెలిపిస్తారు అనేది వెయిట్ చేస్తుందాం. మీరు కూడా కేరళలో గెలిపేవారిది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.